నేడిదిన వాక్య ధ్యానం కొరకు 27వ కీర్తన 10వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నన్ను దర్శించండి. విను మా ప్రియులందరిని కూడా మీరు దర్శించి బలపరచమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. నిజమే, భూమి మీద ప్రతి వ్యక్తి యొక్క ప్రారంభ అనుబంధం తల్లి, తండ్రి. ఆ తర్వాతనే తోడబుట్టిన వారైనా, స్నేహితులైనా, మిత్రులైనా, బంధువులైనా, ఇరుగు పొరుగు వారైనా, ఇలా అనేక అనుబంధాలు మనం కలిగిన వారంగా ఉంటాం. అయితే ఎన్నెన్నో అనుబంధాలు మనం కలిగి ఉన్నప్పటికీ మానవ జీవితంలో ప్రారంభ అనుబంధమై ఉన్నటువంటి తల్లి కానీ, తండ్రి కానీ ప్రతి వ్యక్తిని తన జీవితంలో వారు విడిచిపెట్టవచ్చు, లేదా బిడ్డలు తమ తల్లిదండ్రులను విడిచిపెట్టవచ్చు. వీటిలోనే విడిచిపెట్టే పరిస్థితులు ఉంటే మిగిలినటువంటి ప్రతి అనుబంధం కూడా మనం విడిచిపెట్టవలసినటువంటి వారమై ఉంటాం. గనుక మానవ సంబంధాలు అవి శాశ్వతమైనవి కావు. గనుక ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నన్ను చేరదీయును. ప్రైజ్ ది లార్డ్. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, దేవుడు మనలను చేరదీసేటటువంటి వారుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనంలో, మిద్యానీయులైన వర్తకుల మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిల్లకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. తండ్రి యొద్ద నివాసం చేస్తున్నటువంటి యోసేపు తన అన్నల క్షేమం నిమిత్తమై తండ్రి పంపించినటువంటి కార్యాన్ని బట్టి అతను అక్కడికి వెళ్తే, అతని అన్నలు అతనిపై కలిగినటువంటి కోపమును బట్టి, పగను బట్టి అతనిని అమ్మివేసినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, అతడు తండ్రికి దూరమయ్యాడు, అలానే తన ఇంటి వారందరికి కూడా దూరమయ్యాడు. దూరమైనప్పటికీ ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుతూ తన యజమానుడుగా ఐగుప్తిని ఎంట ఉండెను. నిజమే, అందరూ తనను త్రోసివేసినప్పటికీ ప్రభువారు యోసేపును చేరదీసినటువంటి దేవుడిగా ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి అమ్మబడిన ఈ యోసేపు ఐగుప్తిని ఎంట అతడు వర్ధిల్లినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ యజమానుడు కూడా యెహోవా అతనికి తోడై ఉండి అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేశానని అతని యజమానుడు కూడా చూచుటను మనం గమనించగలం. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి యోసేపు దేవుని చేత అతడు చేరదీయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణం, అతని జీవితం ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరంగా మారింది. ఏ అన్నలైతే అతను అమ్మివేశారో వారందరికీ కూడా అతడు ఆహారం పెట్టి వారికి మేలు చేసినటువంటి వ్యక్తిగా ఉండటను యోసేపు జీవితాన్ని మనం గమనించగలం. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో యోసేపు పలుకుతున్న మాట, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిదరు గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. నిజమే, అందరూ అతనిని త్రోసివేసిన పరిస్థితుల్లో ప్రభు చేరదీశారు. అదే చేరదీసే మనసుతో కరువు కాలంలో అతని సహోదరులను, తండ్రిని యోసేపు చేరదీసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద వీటినో కోల్పోయిన దానిని బట్టి మీరు నిరుత్సాహముతో, కృంగిన వారిగా, దుఃఖముతో ఉన్నారా? ఈ దినం ప్రభు తట్టునకు చూడండి. ప్రతి అనుబంధం లోకంలో అశాశ్వతమైనదే గనుక వాటిని గూర్చి చింతించక ప్రభువుతో అనుబంధం కలిగి ఉంటే ఆయనే అన్ని విధములుగా మనను ఆదరించి
బలపరిచి మేలు చేసి నెమ్మది, సంతోషము, సమాధానాన్ని, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు ఈ మాటలు వింటున్న ప్రియులకు మీరు ఏ స్థితిలో ఉన్నవారైనా ఈ దినం మనల్ని చేరదీసే దేవుడు మిమ్ములను కూడా ఇటు దీవెనలకు పాత్రులుగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మలను తృణీకరించక, త్రోసివేయక మమ్మలను చేరదీసే దేవుడు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మా పాపము నిమిత్తమే మీరు సిలువలో బలి అయి మరణించి పునరుద్ధానుడి తిరిగి లేచి మమ్మలను చేరదీసి మా పాపమంతటిని కూడా కడిగి మమ్మలను పవిత్రులను పరిచినందుకు మీకు స్తోత్రాలు. నేడు ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు నిశ్చయముగా దీవించుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీట నిధనం పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. మీ కృపాక్షణలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్.